మేడం చాలా మందికి ఏంటంటే స్మోకింగ్ అలవాటు కూడా ఉంటుంది, దానివల్ల చాలా డేంజర్ అవుతుంది. సో ఈ ఆస్మా పేషెంట్స్ స్మోకింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆస్తమా పేషెంట్స్లో స్మోకింగ్ చేయడం ద్వారా మనం ఏదైతే స్టిరాయిడ్ మెడిసిన్స్ యూస్ చేస్తున్నామో దాని డోస్ సరిపోక వాళ్ళకి సిమ్టమ్స్ కంట్రోల్ అవ్వక స్మోకింగ్ ఇంకా ఎక్కువ వాళ్ళలో బ్రాంకోస్పాజం అంటే ఆ బ్రాంకియల్ స్మూత్ మజిల్ కంట్రాక్షన్ కానీ మనం యూస్ చేసే మెడిసిన్స్ని సరైన పద్ధతిలో అవి పని చేయకుండా స్మోకింగ్ అడ్డుపడుతుంది. అందుకని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు ఆస్థమాటిక్ అయ్యుండి స్మోకింగ్ అలవాటు ఉంటే కనుక స్మోకింగ్ని క్విట్ చేయడానికి ట్రై చేయడము అవాయిడ్ చేయడం బెటర్. మేడం చాలా మంది ఆస్మా పేషెంట్స్ డ్రింక్ చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళకి ఎటువంటి హాని జరగబోతుంది? స్వతహాగా ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్ కాబట్టి ఆల్కహాలిక్ ఇన్ జనరల్ అవాయిడ్ చేయడం బెటర్. దాంతో దీనికి డైరెక్ట్ రిలేషన్ అనేది మీ అంతా కనబడదు. బట్ నథింగ్ బట్ ఆల్కహాల్ ఎనీ టైమ్ ఇంకా విత్ ఇన్ లిమిట్స్ కన్నా దాటినప్పుడు వీ అడ్వైజ్ యూ టు ప్రివెంట్ ఆల్కహాల్ లైక్ టేకింగ్ ఇట్ ఇన్ మోర్ దాన్ నీడెడ్ లిమిట్. ఒకసారి ఆస్తమా అని డయాగ్నోజ్ అయిన తర్వాత దాని సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ మెడిసిన్స్ యాజ్ నీడెడ్. పేషెంట్ ఎంత కంట్రోల్డ్ ఆస్తమా ఉందా లేకపోతే అన్కంట్రోల్డ్ సివియర్ ఆస్తమా ఉందా దాన్ని బట్టి స్టీరాయిడ్స్ మనం ఇచ్చే బ్రాంకోడైలేటర్స్ మెడిసిన్స్ డోసేజ్ని డిసైడ్ చేస్తాం. మేడం ఇంకోటి అసలు యాక్చువల్గా దీనికి ప్రికాషన్స్ అంటే మనము మెడికల్ టర్మ్స్లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. అవునండి. సో అట్లాంటి క్యూరేషన్ ఏమైనా ఉందంటారా? వన్స్ ఆస్తమా అని ఒకళ్ళు డయాగ్నోస్ అయిన తర్వాత దానికి క్యూర్ కాకుండా ట్రీట్మెంట్ ఉంది, దట్ కెన్ బి కంట్రోల్డ్. అండ్ దెర్ ఆర్ సమ్ ట్రిగర్స్. అంటే ఎప్పుడైతే ఆస్తమా కంట్రోల్లో ఉందో సిమ్టమ్స్ అసలుకి రాకుండా ఉన్నారు, సిమ్టమ్ ఫ్రీ ఉన్నారు, ఇన్హేలర్స్ కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ద్వారా, దెన్ దేర్ ఆర్ సర్టెన్ ట్రిగర్స్ అంటే ఏమైతే ఈ పేషెంట్కి పర్టికులర్గా డస్ట్ కానీ స్మెల్ కానీ స్మోక్ కానీ ఫ్యూమ్స్ కానీ లేకపోతే పర్ఫ్యూమ్ డైలీ యూస్ చేసే పర్ఫ్యూమ్ స్మెల్ కానీ ఇంట్లో అగర్బత్తి స్మెల్ కానీ లేకపోతే ఎక్కడైనా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేకపోతే సీజనల్గా ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు పడే పాలన్ గ్రెయిన్స్ కానీ వీటన్నిటి నుంచి దే హ్యావ్ టు బీ ప్రివెంటివ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. మాస్క్ యూస్ చేయడము, అట్లాంటి డస్టింగ్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవడము, లేకపోతే అలాంటి స్ట్రాంగ్ స్మెల్ కానీ స్మోక్ కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఒకవేళ పేషెంట్ స్మోకింగ్ అలవాటు ఉంటే అది మానేయటం కానీ ఇవన్నీ తగ్గించడం ద్వారా వీ కెన్ ప్రివెంట్ ఆస్తమా సిమ్టమ్స్ అండ్ దే కెన్ బీ కెప్ట్ అండర్ కంట్రోల్ బై ది ట్రీట్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.